శ్మశాన వాటికలు హిందువుల మనోభావాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ భారతీయ జనతా భారతీయ జనతా భారత్ మాతా కీ హిందూ శ్మశాన మిత్రులందరికీ నమస్తే. చింతకొండ శ్మశాన వాటిక దానిలో ఉన్న సమస్యల గురించి కుల సంఘాలతో సమేతంగా మేమందరం కూడా విజిట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. మరి వాళ్ళు మమ్మల్ని పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మరి దీని విషయమే స్పందించి వారు మొన్న శ్మశాన వాటికను విజిట్ చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం అది. అందులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అందరి మీడియా దృష్టిలో తీసుకురావడానికి ప్రయత్నం చేసారు. అక్కడ ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక చుట్టూ కూడా చెట్లు పెట్టాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ త్వరితంగా పూర్తి చేయాలని, అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏదైతే స్నానాల గదులు లేవో వాటిని కూడా త్వరగా నిర్మాణం చేయాలని అధికారులకు అక్కడ మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే, ఇవన్నీ కూడా కేంద్రం నుండి వస్తున్నటువంటి 14th ఫైనాన్స్ కింద వచ్చే నిధులే శ్మశాన వాటికకు వస్తున్నాయి. మరి ఈ నిధుల ద్వారా జరగాల్సిన పనులు అవన్నీ. హరితహారం అనే ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చెట్లు నాటే కార్యక్రమం, అది కూడా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులే. కేంద్రం ఇస్తున్నటువంటి ప్లాంటేషన్స్ పథకం కింద లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుండి అక్కడ ఇప్పటి వరకు చెట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకుందో వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను వారు ఏదైతే చూపించారు, కానీ మరి మేము అదే కుల సంఘాలను అందరినీ తీసుకొని మరి మేము వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వారు చూపించినటువంటి దృశ్యాలు కానీ అక్కడ వారు చెప్పినటువంటి సమస్యలు మాత్రమే అక్కడ సమస్యలు ఉన్నాయా? అనేక సమస్యలు ఉన్నాయి. మేము గతంలో కూడా చెప్పినాం, అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలో భూమి కబ్జా చేయబడింది. అక్కడ ఉన్నటువంటి చింతకుంట శ్మశాన వాటికలో ఉన్నటువంటి కాంపౌండ్ వల్ల ఆనుకొని అన్ని మతస్థులు షెడ్లు వేసుకున్నారు. అక్కడ ఎంఐఎం జెండా గేట్ పక్కనే నిర్మాణం చేయబడింది. అక్కడ అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్ని మతస్థులు లోపలికి వస్తున్నారు, పత్తాలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ రూముల్లో అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఇవన్నిటి విషయం కూడా మాట్లాడితే ఉండేది ఎమ్మెల్యే గారు. మరి అక్కడ రక్షణ లేదు. అక్కడ హిందువులు అక్కడికి వెళ్ళి శ్మశాన వాటికకు వెళ్ళడానికి అక్కడ రక్షణ లేదు. గతంలో చెప్పినాం ఈ విషయం. అక్కడ ఉన్నటువంటి కబ్జా విషయము మరి ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా వారు మరి హిందువుల శ్మశాన వాటికలు కబ్జా అవుతుంటే దాని గురించి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మేము రక్షణ అడుగుతున్నాం. ఫండ్స్ మా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే అన్ని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కేంద్రం ఇచ్చినటువంటి చెట్ల దగ్గర నుండి, రూముల దగ్గర నుండి, రెమిటేరియస్ దగ్గర నుండి అన్నీ కూడా మేమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం రక్షణ ఇవ్వమంటే కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి ఉంది. భూములు కబ్జా అవుతుంటే రికార్డులు మారుస్తున్నారు, భూములు కబ్జా పెడుతున్నారు. దీని విషయంలో మరి స్పందించట్లేదు. మొత్తము 13 శ్మశాన వాటికలకు కానీ 16 ఎకరాల భూమి కేటాయించారు. రికార్డులలో
కేటాయించిన భూమి 16 ఎకరాలు. కానీ ఇప్పుడు చాలా వరకు దాదాపు సగం అన్యాయకాంతమైంది. దాని గురించి మరి ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు గుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్మశాన వాటిక కూడా హిందువులకు అంతే ప్రాముఖ్యత. మరి మా శ్మశాన వాటికలు మరి మా భూమి సంబంధించి ఒక్క ఇంచు కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేదు. శ్మశాన వాటికలకు సంబంధించిన భూమి కోసం మేము పోరాటం చేస్తాం. అక్కడ హిందువుల రక్షణ కోసం మేము పోరాటం చేస్తాం. మరి మొన్న విజిట్ చేసిండ్రు వారు. ఆ తర్వాత తెల్లారే కబ్రిస్తాన్ వెళ్ళి విజిట్ చేసారు. మేము ఒక విషయం అడుగుతా ఉన్నాం, తప్పులేదు, వారు విజిట్ చేయొచ్చు. మరి ఎంఐఎం జెండా అక్కడ ఉంది, చింతకుంట శ్మశాన వాటికలో ఎంఐఎం జెండా ఉంది. షెడ్లు వేసారు కాంపౌండ్ వల్ల అనుకొని. అసలు ఇట్లా షెడ్లు మేము కబ్రిస్తాన్ అనుకొని మీ హిందువులు షెడ్లు వేస్తే షెడ్ల నిర్మాణాన్ని మీరు ఒప్పుకుంటారా? మరి కబ్రిస్తాన్ ముందు మరి మేము కాషాయం జెండా ఎగరేస్తే మీరు ఒప్పుకుంటారా? మరి ఎందుకు దీనికి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గతంలో ఏం చేసారు? ఒక కమ్యూనిటీకి కొమ్ము కాసారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీరు చేస్తున్నది కదా, ఒక ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నది కూడా ఈరోజు వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మేము వేరే వాళ్ళ ప్లేస్ అడుగుతలేము. హిందువుల శ్మశాన వాటికల కోసం కేటాయించిన భూమి మాకు ఇవ్వండి, మొత్తం మార్క్ చేయండి, మొత్తం సర్వే చేయించండి. ప్రతి ఇంచు భూమి కూడా మేము తీసుకుంటాం. మీరు ఇవ్వండి, అఫీషియల్గా మీరు సర్వే చేయించి ఇవ్వండి. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా హిందూ శ్మశాన వాటికలకు ఆనుకొని కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఆక్రమణలు అక్రమ కట్టడాలు ఉన్నా వెంటనే తొలగించండి. లేదంటే మేము పోరాటం చేస్తాం. మేము కూడా గతంలో చెప్పినాము, మీరు అక్కడ ఎంఐఎం జెండా గద్దెగడానికి మీరు అలో చేసారు. మరి మేము కూడా కబ్రస్థాన్ల ముందు కాషాయం జెండా ఎగరేస్తే ఎట్లుంటుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది వెంటనే స్పందించండి, వెంటనే సర్వేకు ఉపక్రమించండి. మొత్తం చింతకుంట శ్మశాన వాటికలో కాంపౌండ్ వాళ్ళు కట్టారు, కొంత కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసారు. మిగిలింది ఎందుకు కట్టలే? బౌండరీ ఎక్కడో కూడా వాళ్ళకు తెలియదు అంటే ఐడెంటిఫైడ్ బౌండరీ ఉంది, కానీ ఆ బౌండరీ ప్రకారం కడితే అలా కట్టినటువంటి కబ్జా కట్టినటువంటి ఇండ్లు లోపల ఉంటాయి కాబట్టి కట్టకుండా వదిలేసి. ఇది నిజమా కదా చెప్పండి. కాబట్టి దయచేసి హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికలు అన్నిటికీ కూడా రక్షణ కావాలి. అదేవిధంగా మాకు సంబంధించిన భూమి మొత్తం రికార్డులో ఉన్న భూమి రికార్డులో యాజ్ ఇట్ ఈజ్గా మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. హిందువుల మనోభావాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని కించపరిచే విధంగా అనేక కార్యక్రమాలు, అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని శ్మశాన వాటికలలో. కాబట్టి హిందూ శ్మశాన వాటికి రక్షణ లేదు, భూమికి కూడా రక్షణ లేదు, అన్యాయకాంతం అయిపోతుంది. కాబట్టి అన్ని కుల సంఘాలను కలుపుకొని ఈ విషయం మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. మాకు కావాల్సిన రక్షణ కావచ్చు, ఏదైతే భూమి ఉందో కేటాయించబడిన భూమి ప్రతి ఇంచుతో పాటు మేము ఈ పోరాటం చేసేనది సాధించుకుంటామనే సందర్భంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్.